సైనిక ప్రకాశం వాళ్ళు హిందీలో పబ్లిష్ చేశారు. ఆ తర్వాత ఇంగ్లీష్లో వస్తుంది ఈ పుస్తకం. అయితే 2024-25 సంవత్సరంలో త్రిశతాబ్ది జన్మదినోత్సవాల సందర్భంగా ఈ పుస్తకాన్ని అనేది తీసుకొచ్చారు. ఈ పుస్తకం తీసుకురావడానికి రీజన్ ఏంటంటే చరిత్రలో చాలామంది వ్యక్తుల యొక్క చరిత్ర కనుమరుగైనటువంటి కాలంలో ఈమె కూడా మహారాష్ట్రలో ఉన్నతమైనటువంటి వ్యక్తి. ఈమె త్యాగశీలి, వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాకుండా ఈమె నమ్ముకున్నటువంటి జనం కోసం జీవించినటువంటి వ్యక్తి. ఈమె చేసేటువంటి పరిపాలన ఎలా ఉంటుందంటే ఆ రోజుల్లో ఎన్నో తీవ్రమైనటువంటి కరువు కటకాలు అలాంటి సంబంధించిన కాలంలో ఈమె తప్పవలసిన ప్లేస్ మాత్రం ఎప్పుడు సుభిక్షంగా ఉంటుంది. ప్రజల మధ్యలో ఉండి ప్రజలకు అవసరమైనటువంటి పరిపాలనను అందించేది. క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి సమస్యలను కూడా చేసేదన్నమాట. అయితే రాణి అహిల్యాబాయి ఉంటారని ఆమె ముందుగా అసలుకి అక్కడికి రాజ్య పరిపాలన వారికి ఎలా చేరుకుంటుంది, 15 సంవత్సరాలకి రాజ్య పరిపాలన యొక్క పగ్గాలు ఎలా చేపడుతుందంటే ఈమె ముందుగా బాగా ఆధ్యాత్మిక చిత్రంలో ఉన్నటువంటి వ్యక్తి అన్నమాట. ఈమె శివుడికి పరమభక్తురాలు. అయితే ఒక ఏమైందంటే నది ఒడ్డున వెళ్ళి ఈమె పూజ చేసుకుంటారు శివాలయంలో. చేసింది ఏమైందంటే ఇప్పుడు ప్రజెంట్ ఈమె పెళ్లి చేసుకున్నారు. ఇక పెళ్లి చేసుకున్నటువంటి మహారావు వాళ్ళ ప్రేమతో అతను ఏం చేస్తారంటే శివాలయంలో వెళ్ళి విషయాలు తీసుకుంటారు. అయితే ఈమె చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మికంగా చింతన అనేది చాలా ఎక్కువ. కాబట్టి ఈమె స్వయంగా మంత్రోచ్చరణలు చేసి పూజ చేసేదన్నమాట. అయితే అలా పూజ చేస్తుంటే ఈమె సున్నితమైనటువంటి వాయిస్కి లేదంటే ఆమె చేసేటువంటి మంత్రోచ్చరణలకు ముఖ్యమైనటువంటి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే స్నేహితులు ఉన్నారు, మహారాజు స్నేహితులు, అతను ఒకటే అనుకుంటారు దగ్గరకు వచ్చి చూసుకోవడానికి చూసి చాలా సౌందర్యవతి. అలాగే ఈమె చేసేటువంటి ఏదైతే పూజా విధానం ఏవైతే ఉన్నాయో ఈమె సరైనటువంటి మా స్నేహితులు కొడుకు కన్యారావుకి సరైనటువంటి భార్య అని చెప్పేసి అతను మనసులో అనుకున్న తర్వాత ఈమె ఐడియాగా ఉన్నటువంటి ఇలా తండ్రి గారి దగ్గరికి వెళ్ళి ఆ సంబంధాన్ని కలుపుకొని ఈమె పెళ్ళనే చేస్తారు. అప్పటికి ఈమెకు కనీసం 15 సంవత్సరాల వయసు కూడా ఉండదు. అయినప్పటికీ ఈమె పెళ్లి చేస్తారు చాలా తెలియవంతున్నారు. ఈమెకు చాలా శ్రద్ధాసక్తి ఉండేదన్నమాట. ఇది నిత్య నూతనంగా వెళ్ళాలి, ప్రతి విషయాన్ని తెలుసుకోవాలని చెప్పేసి మంగళవారం అనేటువంటి ఆయన మహారాష్ట్రలో ఒక రాజ్యాన్ని పరిపాలించేవారు. ఆ రాజ్యంలో ఒకే ప్రతిసారి కూడా దండెత్తేవారు అనమాట. రాజ్యం మీదకి ఇతను కూడా వేరే రాజ్యం మీదకి దండెత్తేవాడు, వేరే రాజులతో కలుపుతుంది. అయితే అలా జరిగేటువంటి సమయంలో ఏం చేసిందంటే ఈమెకు బాగా యుద్ధం చేసేటువంటి విధానం ఈమెకు బాగా నచ్చేది. విలువించిన నైపుణ్యాలు కానీ లేదంటే రాజ్యంలో జరిగేటువంటి ఆర్థిక వ్యవహారాలపై ఈమె దృష్టి బాగా పెట్టేది. అనతి కాలంలో ఈమె అనుకున్నటువంటి లక్ష్యాలను అన్నింటిలో చేయిస్తుంది. ఈమె అసలుకి అక్కడికి వెళ్ళినట్టు రాజ్యానికి వెళ్ళినట్టు అప్పటికప్పుడు ఈమె విద్యను నేర్చుకుంటుంది. ఆ తర్వాత ఉన్నతంగా ఎదుగుతుంది. అక్కడ ఉన్నటువంటి మంత్రులను సైతం అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు అనుభవం మంత్రులు వాళ్ళందరినీ కూడా మొత్తం ఏమైనా ప్రాక్టీస్ చేస్తారు. ఈమె తిరుగుతున్నాం అట్లా వేసేసి ఇలా బాధ్యత ఎవరైతే ఉందో కన్యారావు అతను చాలా తాగిపోతూ ఇంకొకటి అమ్మాయిలతో రాసలీలతో మునిగి వెళ్ళేవాడు అనమాట. కాకుండా అప్పుడు ఎవరైతే ఎవరు అతమ్మ గారు ఉంటారు గౌతమి, ఆమె నిత్యం కూడా ఈమెను బాగా ప్రోత్సహించేదన్నమాట. ఈమె చేత నెక్స్ట్ నా వారసత్వంలో రాజ్యాన్ని పరిపాలించేటువంటి ఏదైనా ఉన్నాయంటే ఈమె పుట్టడానికి ఈమె సరైనటువంటి సమర్థురాలు అని చెప్పేసి ఆమె గైడ్స్ ముందు కానీ అలా అహిల్యాబాయికి బాగా సపోర్ట్ చేశారన్నమాట. సపోర్ట్ చేసి ఈమెకి ఇంకా రాజ్యంలో జరిగేటువంటి అన్ని వ్యవహారాలపైన ఈమెకి బాగా అవగాహన కల్పించడం అలాంటి చేస్తారు. అలాంటి చేసినాక ఏమిటంటే రోజు వాళ్ళ అమ్మగారు ఇక్కడ వేరే రాజ్యం పైకి దండెత్తని పోయినప్పుడు ఏమైందంటే రాజ్యంలో ఉన్నటువంటి వాళ్ళ కొడుకు కన్యారు ఖర్చు తాగిపోతానమాట. వదిలిపెట్టేసి అంతా మళ్ళా పోవడం ఉంటుంది రాజు. అయితే అలాంటి సమయంలో ఏం చేస్తాడంటే రాణి అహిల్యాబాయికి ఒక బాధ్యతను ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి ఒక బాధ్యతను అప్పచెప్తారు. అప్పుడు ఏమైందంటే ఈమె ఎంతో భయంగా దాన్ని స్వీకరించిన లోపల మాత్రం తన ఇష్టంగా దాన్ని తీసుకున్నాక ఆ మామగారు యుద్ధానికి వెళ్తారు. వెళ్ళినాక చాలా రోజుల తర్వాత వస్తారు. అప్పటికి ఈమె చేసినటువంటి లెక్కల కథ బుక్కు దాని రాజభవనానికి తీసుకొచ్చినటువంటి సభ ఆవరణలో అందరినీ పిలుచుకుంటారు. పిలుచుకున్నాక మీరు ఏదైతే జరిగినో ఈ వ్యవహారం మొత్తం మేము చూడాలి ఒకసారి అందరూ అందరూ అని చెప్తే హైదరాబాద్ ఒక్క కూడా వెళ్తే చాలా భయంగా వెళ్ళినాక మీరు చేసినటువంటి ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి మీకు ఇచ్చింటారు మంత్రిత్వం. తీసుకున్నప్పుడు మీరు చేసినటువంటి ఏమైనా తప్పుదాలని చెప్పేసి మళ్ళా వెతుకుతే అందులో కనీసం ఒక తక్కువ దొరకదు. ఆఖరికి వాళ్ళ భర్త కన్యారావు ఎవరైతే ఉన్నారో అతను వచ్చి రాజభవనానికి అహిల్యాబాయి ఎవరికైనా భయపెట్టి అడుగుతుంది నాకు తాగడానికి మనీ కావాలి అని చెప్పేసి అడిగినప్పుడు ఈమె సపరేట్ తన కూడా ఒక ఖాతాను కూడా రాస్తారు పుస్తకంలో. ఆమె చేసినటువంటి ఆ నీతికి నిజాయితీకి ఆ మనోహరం బాగా ఉప్పొంగిపోతాడు అన్నమాట. ఉప్పొంగి అతను ఆనంద పక్షాలు కాల్స్తాడు. కార్చిన పక్కనే పక్కగా ఉండి గౌతమి బాయి చూస్తున్నది మొత్తం. చూసినాక ఆమె కూడా చాలా కృషి అవుతుంది అన్నమాట. కృషి అయినాక ఏమవుతుంది అట్లా రాజా పరిపాలన కొన్ని రోజులు సాగుతుంది. తర్వాత దానికి ఒక కుట్టు ఉంటుంది. ఆ కుట్టు కూడా సేమ్ తండ్రి
తర్వాత కూతురు ఉంటాయి. కూతురు మాత్రం చాలా మంచి ఆధ్యాత్మిక చింతనతో పెరుగుతుంది ఈ ఆధ్వర్యంలో. అట్లా గౌతమిపై బాగా సపోర్ట్ చేసేది, వాళ్ళ మామగారు సపోర్ట్ చేసేది. కానీ కన్యారావు మాత్రం ఇంకో పెళ్లి చేసుకుంటూ అలా మొత్తం వాసలీల మధ్య నేను చాలా బాగుంటుంది. అయినా సరే నేను నా వృత్తి ప్రయోజనం, నా వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాకుండా నేను నమ్ముకున్నటువంటి ప్రజల కోసం నేను రాజ పరిపాలన చేపట్టాలి అని చెప్పేసి ఒక కసిగా పట్టుదలతో రాజ పరిపాలన కొనసాగిస్తారు. కొద్ది రోజుల్లో వాళ్ళ భర్త కన్యారావు చనిపోతారు. ఆ తర్వాత ఈమె మామగారు మగవారు ఈమె వెన్నున్నటువంటి వ్యక్తి కూడా చనిపోతారు. అప్పటికి రాజ్యానికి వెన్నుముక పోయిందని చెప్పేసి ప్రజలందరూ అనుకుంటారు. అయినప్పటికీ ఈమె అడుగుజాడుతున్న ఆ రాజ్యం అనేది వెలుగురిస్తారు. ఎట్లా అంటే అక్కడ ఉన్నటువంటి ఏదైతే బీడు భూములు ఉంటారో అవి కూడా పచ్చని పంట పొలాలను వికసిస్తాయన్నమాట. ఇంత సుభిక్షంగా ప్రజలకు వస్తున్నటువంటి పరిపాలన అందించారు క్షేత్రస్థాయిలో. అట్లా ఈమె రాజా పరిపాలన కొనసాగి త్వరలో మన ఎవరైతే ఉన్నారో ఈ మొఘల్స్ కానీ ఇంకా ఇక్కడ మొదటి మాదిరి వాళ్ళందరికీ చేసినట్టే మన హిందూ దేవాలయం పైన బాగా దాడులు అవి చేశారన్నమాట. ఇవి ఏం చేశారంటే కాశ్మీర్కి సోమనాథ్ కానీ లేదంటే శ్రీనగర్ లాంటి దేవాలయాలు, ఈ కేదార్నాథ్ అలాంటి దేవాలయాలు ప్రతి గ్రామంలో నిర్మిస్తారు. మరి అక్కడ ఉన్నటువంటి వారికి ఆశ్రమాలు కల్పించడం కానీ పేదలకు అండగా నిలబడడం. అతి ముఖ్యంగా ఏంటంటే అప్పుడు ఉన్నటువంటి దురాచారాలు ఏవైతే ఉన్నాయో వరకట్న నిషేధానికి సంబంధించి ఒక బ్రాహ్మణుడు ఉంటుంది. ఆమెను పెళ్లి చేసుకోవడానికి కష్టం ఉండదు. అప్పుడు అక్కడ వాళ్ళ పేరెంట్స్ వచ్చి చెప్పుకోవడం అనమాట వాళ్ళ బాధలు. ఇట్లా అది అని చెప్తే ఇవేమంటుంది ఇప్పటి నుంచి రాజ్యంలో ఇలాంటి వరకట్నం ఏముందో అది అని చెప్పేసి వాటి నిషేధానికి మేము చాలా కృషి చేస్తాం. అదొకటి అయితే సతీసహగమనం ఉంది. సతీసహగమనాన్ని మేము ఎదురుడి నిలుస్తాయన్నమాట. అసలు ఎవరు ఏ కట్టండి ఎదురు చేస్తారు అదే అని చెప్పేసి. కానీ లాస్ట్ వీళ్ళ కూతురు కూడా అదే చేస్తారు. ఇది అట్లా జరిగాదన్నమాట. అయితే ఈమె అసలు ఏం చేసిందంటే ఆ రోజుల్లో కనీసం ఆడపిల్ల అనే టైంలో ఒంటిగా ఇది వంటింట్లో ఉండేది, ఇంకొకటి పూజ గది ఉండేది. అలాంటిది ఈమె బయటికి వస్తుంది, ఇంట్లో నుంచి బయటికి వచ్చి ఈమె యొక్క నైపుణ్యంతో రాజా పరిపాలన చేపడుతుంది. మహారాష్ట్ర యొక్క ఆశ్చర్యంగా చూస్తుంది. వెలిచి ఇంకా ఆడది తలుచుకుంటే వంటింటికే కాదు, ఆమె తలుసు కూడా ప్రపంచాన్ని కూడా శాసించగలిగేటువంటి శక్తి ఈమె లోపల ఉంటుందని చెప్పేసి ప్రజలలోకి వెళ్ళినటువంటి దివ్య జ్యోతిలాగా ఈమె మన చరిత్రలో కనిపిస్తుంది. కాబట్టి ఈమె పుస్తకం చదవడం వల్ల నేను చాలా నేర్చుకున్నాను. నాయకుడు అనేవాడు మన వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాకుండా ప్రజల కోసం, ప్రజల పరిపాలన కోసం పనిచేసే నీతి నిజాయితీగా ఉండాలి. ముఖ్యంగా ప్రజల మధ్యలో తిరగాలి. క్షేత్రస్థాయిలో ఉంటేనే ప్రజల యొక్క సమస్యలు తెలిసాయని నేర్చుకున్నాం. ఆమె తినేటువంటి అన్నం కూడా చుట్టూ ఏది ఆమె ఫస్ట్ కులమాదాలైనటువంటి ఏవి కూడా ఉండవు. ఆమె పక్కలో అందరూ కూడా ఉండవు. మధ్యలో ఏవి మంటూ ఉంటారు. అందులో కూడా ప్రతి ఒక్కరి స్థానం కనిపించింది. కాబట్టి నేర్చుకుని ఏంటంటే మనకి ఎలాంటి విభేదాలు ఉండకూడదు. ఏమన్నా సరే లోపల ఉన్నా సరే బయటికి మాత్రం రాజ్యం మాత్రం సుభిక్షంగా పరిపాలించాలి నాయకులు అన్నమాట. ఇవాళ నేర్చుకున్నాం. ఉన్నటువంటి ప్రజెంట్ అమ్మాయిలు బాగా వేరేకి అట్రాక్ట్ అవుతుంది. ఒక మంది కాకుండా ఇలాంటి మానవుల చరిత్ర తెలుసుకుంటే వాళ్ళు కూడా కనీసం ఒక ప్రపంచాన్ని శాసించకపోవచ్చేమో, కానీ ప్రజెంట్ జనరేషన్లో ఏదో కొంత అయితే వాళ్ళకంటే వాళ్ళ కళపై నిలబడాలని నేను విశ్వసిస్తున్నాను. కాబట్టి అమ్మాయిలు ముఖ్యంగా పుస్తకం చదవాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.